YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి న్యూ సిటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల ఫిబ్రవరి 10న నిర్వహించే వెంకటేశ్వర స్వామి 23వ బ్రహ్మోత్సవాల బృజన్ను గురువారం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులతో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు ఆలయ ముఖ్య సలహాదారు చంపన ప్రతాప్ ఆవిష్కరించారు. ఆలయ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. 6 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దేవుని ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, లక్ష్మణ్, ఆత్మానందరెడ్డి, పోకూరి మోహన్ రావు, జగన్నాథం, యాదయ్య, నర్సింగ్రావు, పెంటారెడ్డి, ధర్మవీర్, స్థానికులు బండి శ్రీనివాస్, కారంపూడి నారాయణ, ప్రధాన అర్చకులు పవన్ కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు. న్యూ బోయినపల్లి బాపూజీ నగర్ నేషనల్ హార్ట్ యూనియన్లో జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్తో పాటు పలువురు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ అహింస ఆయుధంతో మన దేశానికి స్వాతంత్ర్యం సాధించారని, గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. గాంధీ వర్ధంతి రోజు దేశం మొత్తం షాహీద్ దివస్ జరుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుమరయ్య, సాయిబాబా, యాదవ్, యాదగిరి, శ్రీకాంత్, రామారావు, పుట్టి నరసింహ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. బోయినపల్లి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం 23వ బ్రహ్మోత్సవం ఈ నెల 10వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 15 తేదీ వరకు జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 12వ తేదీ బుధవారం నాడు స్వామివారి కళ్యాణము బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే 14వ తేదీ శుక్రవారం నాడు రథోత్సవం ఉంటుంది. ఇది ఊరేగింపు ఉంటుంది. దీనికోసం కమిటీ మెంబర్లు మంచి బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ 6 రోజుల్లో స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాను. జై శ్రీరామ్.